కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించింది, దాని యందే నిలిచియున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని, చూడండి ఇక్కడ వచ్చి ప్రాముఖ్యం, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించిందినో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై. మీకు కొన్నిసార్లు చదివిన అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైందా? మీకు అర్థం కావడానికి దేవుడు ఎవరిని ఇచ్చాడు? మీరు స్టూడెంట్స్ కదా, మీ పుస్తకాలు తెచ్చుకుని గైడ్లు తెచ్చుకుని మీరు చదువుకున్నారు, మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకి సేవకుల్ని ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి. మనం చాలాసార్లు చదువుతాం ఈ వాక్యం, ఈ పదం చదివి ఉంటారుగా చాలాసార్లు, కానీ దేవుడు ఒక్కొక్క దైవజనుడు ద్వారా ఒక్కొక్క కోణంలో మాట్లాడారు. అపోస్తులుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి ఏం చెప్పాడంటే, సువార్త తెలియపరిచాడు. పౌలు చెప్పినప్పుడు వాళ్ళు సువార్తని నమ్మారు, సువార్తని అంగీకరించారు. ఇంతవాటికి బాగానే ఉంది, దాని యందు నిలిచి ఉన్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఇంకొక మాట ఏమంటాడంటే, ఒకవేళ మీ విశ్వాసం వ్యర్థమైతే, చూడండి, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త ప్రకటించుతున్నా. సువార్తను ఎట్లా ప్రకటించాడంట? ఉపదేశ రూపములో ప్రకటించాడు. మనం మీటింగ్స్కి ఎవరైనా పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? కొంతమంది ముఖ్య ప్రసంగికులను వేస్తారు, కొంతమంది ఏమేస్తారు చెప్పండి? వాక్యోపదేశకులు, అంటే వాక్యాన్ని ఉపదేశించేవాళ్ళు. అవునా? సువార్తని ఉపదేశ రూపముగా ప్రకటించాడంట. అయితే ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. మనం ఎలా రక్షింపబడతాం అని పౌలు చెప్తున్నాడంటే, ఇక్కడ సువార్త వలన రక్షణ పొందుతాం. చెప్పండి, సువార్త వలన రక్షణ పొందుతాం. ఆ సువార్త ఉపదేశ రూపంలో చెప్పాడు. మరి రక్షణ ఎలా పొందుతామంటే, ఆ ఉపదేశ రూపముగా చెప్పిన సువార్తని గట్టిగా పట్టుకోవాలంట. ఏంటి ఆ సువార్త ఉపదేశం అంటే? ఇదే దేవుని యొక్క వాక్యం. చాలామంది వాక్యాన్ని విని ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం పొందుతారు. దీనికి మూలం ఏదై ఉండాలంటే వాక్యమై ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం అంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, చూడండి అక్కడ, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఒక వ్యక్తి రక్షణ పొందే ముందు దేవుణ్ణి గురించిన ఎరుకైన వాడిగా ఉండాలి. దేవుడెవరో తెలిసి ఉండాలంటే, దేవుడెవరో తెలియాలంటే మనకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఏం వినాలి? బైబిల్లో వినాలి. బైబిల్ను చదవడం ద్వారా, ఎవరైనా చెప్తే వినటం ద్వారా దేవుడు ఎలాంటి వాడు అని నువ్వు తెలుసుకుంటావు. దేవుడు ఎంత మంచోడో, దేవుడు ఎంత క్షమించగలిగినోడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, అట్లాగే దేవుడు ఎంత రోషం కలిగినోడు కూడా, దేవుడు ఎంత రౌద్రం కలిగినోడు కూడా, ఎప్పుడు ప్రేమగా ఉంటాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడనే విషయాలను బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. దేవుణ్ణి గురించి ఒక అవగాహన కలిగిన తర్వాతనే మనం మార్పు చెందాలి. కొంతమందికి అవగాహన లేకుండానే ఎవరో ప్రోద్బలం, ఇంట్లో వాళ్ళు, లేకపోతే వయసు మీదకి వచ్చిందనో, లేకపోతే మీటింగ్స్ వచ్చాయనో కొంతమంది తీసుకుంటూ ఉంటారు.
ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటేనే ఆ వ్యక్తి ఏమవుతాడంటే చెప్పండి, రక్షింపబడుదురు. కొంతమంది జీవితాలు ఏమవుతుందంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారు. వాక్యం ఎలాంటిదని చెప్పాను ఇప్పుడు మీకు యాకోబు పత్రికలో, ఆత్మలను రక్షించగలుగుటకు శక్తి ఉంది. ఏముంది వాక్యానికి? ఏముందో చెప్పండి. వాక్యంలో బైబిల్లో ఉన్న ఈ మాటలకి ఏముంది? ఏం శక్తి ఇది? మన ఆత్మలను పాపములో నుండి విడిపించగలిగిన శక్తి. ఎక్కడికి తీసుకెళ్తుందో దాని పర్యవసానాలు నుండి రక్షించటానికి, దాని ప్రభావం నుండి నేను రక్షించగలిగింది దేవుని యొక్క వాక్యం. అర్థమవుతుందా? మీరు దేంట్లో శక్తి ఉంది అంటే మీరు ఏం నమ్ముతారు? మనకు తెలిసిన శక్తి ఏంటంటే బైబిల్ చాలా శక్తి కలిగింది. తలకాడ చక్కగా రైతులు కొడుకోబోయేటప్పుడు పక్కన పెట్టి కొడుకుంటే మనకి ఏదైనా దెయ్యాలు రాకుండా భయాలు లేకుండా ఉంటాయని. కొంతమంది బ్యాగ్లో వేసుకుని కూడా తిరుగుతారు. చదవరు కానీ పక్కనే పెట్టుకుంటాం, తలగడగా పెట్టుకుంటాం, బ్యాగుల్లో పెట్టుకుంటాం. ఏం శక్తి ఉంది దేవుని వాక్యానికి? మన ఆత్మలను పాతాళంలోనికి పోకుండా రక్షించగలదు, పాపములో పడకుండా రక్షించగలదు. పాపము యొక్క ప్రభావములో నుండి దేవుని యొక్క వాక్యం మనల్ని విడిపించగలదు. అంత శక్తి ఉంది వాక్యానికి. అందుకని ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే నమ్మాలి, అంగీకరించాలి, వాక్యంలో మీరు నిలబడాలి. ఈరోజు వాక్యాన్ని వింటారు, బాప్టిజం తీసుకున్న కొత్తలో కాస్త గట్టిగా ఉంటారు వాక్యం మీద. తర్వాత ఏమైపోద్ది? వాక్యం మీద పట్టు ఎప్పుడైతే నీకు పోతో రక్షణ అనుభవాల్లో నుంచి నిదానంగా ఎక్కడ కలిసిపోతావు? లోకంలో కలిసిపోతావు. కాబట్టి దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలి. మన వాళ్ళలో శక్తి ఉంది, వీళ్ళలో శక్తి ఉంది అనుకుంటాం కదా. ఎక్కడ దేంట్లో ఉంది శక్తి? వాక్యం. ఆ వాక్యాన్ని మీరేం చేయాలి? చదవాలి. ఆ వాక్యాన్ని మీరేం చేయాలి? వినాలి. ఆ వాక్యాన్ని మీరేం చేయాలి? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అప్పుడు ఈ వాక్యం లోపలికి వెళ్ళి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిందే ఈరోజు చాలా కాలంగా మీరు వింటున్నటువంటి వాక్యం, చదువుతున్నటువంటి వాక్యం. చెప్పండి, ఈ వాక్యం ఏం చేస్తుంది మనల్ని? చెప్పండి, చెప్పండి, ఈ వాక్యం ఏం చేస్తుంది? పాపములో పడిన వారిని బయటికి తీసుకుని రావడానికి, పాపములో పడకుండా ఉండటానికి ఈ వాక్యం మనకి సహాయపడుతుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ద్వారా మీరు ఏదైతే విన్నారో, సువార్త ఉపదేశం ఏదైతే విన్నారో, విన్నదాన్ని ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. మీరు పాట కొత్తది ఏదైనా వచ్చింది అనుకోండి, ఎందుకు వింటారు? విన్నప్పుడు బాగుంది అనుకోండి, మీరేం చేస్తారు? పాటని పదే పదే ఎందుకు వింటారు? పదే పదే వింటే మనం దాన్ని నేర్చుకుంటాం. మరి దేవుని యొక్క వాక్యం నేర్చుకునే పని లేదా? చెప్పండి. పాటలకి మనం అంత ప్రాధాన్యత ఇస్తాం కదా. పాటలు నేర్చుకోవడానికి, పాటలు పాడటానికి తెగ ప్రయాసపడతాం. పాట ఇవ్వకపోతే ఫీల్ అయిపోతాం. మనం ఇది ఒకటి ఉంది. మళ్ళీ పొరపాటున ఎవరికైనా పాట లేదనుకోండి, ఫీల్ అయిపోతాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం అట్లా నేర్చుకుంటే, వాక్యం చెప్పేది ఎందుకు? మీకు స్టూడెంట్స్ కదా, పాటలు ఎందుకు చెబుతారు మీకు? కాలక్షేపంగా. మీరు చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. చక్కగా విని చదువుకుని
ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమొస్తుంది? రేపు మంచి భవిష్యత్తు వస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. మీరు ఎంతసేపు వింటారు కాలేజెస్లో? తమ్ముడు, మీరు ఎంతసేపు వింటారు? ఎంతసేపు? పొద్దున వెళ్తారు, సాయంత్రం దాకా ఉంటారు. ఎన్ని పీరియడ్స్ ఉంటాయి మీకు? వాక్యం ఎంతసేపు వింటాం? ఒక 45 minutes, 1 hour. కానీ పొద్దున స్కూల్లో, కాలేజీలో పొద్దునెళ్ళి మీకు ప్రసంగాల మీద ప్రసంగాలు. సైన్స్ ఆయన వస్తాడు, తెలుగు ఆయన వస్తాడు, సోషల్ ఆయన వస్తాడు, లెక్కలు ఆయన వస్తాడు. పిల్లలకి వీళ్ళకి చూడండి స్కూల్లో ఎన్ని 45 నిమిషాలు వింటారో వాళ్ళు సాయంత్రానికి. మనకు ఒక 45 నిమిషాలు వినడానికి మనకి ఎంత బాధ అంటే, అవునా? మనకు ఒక పాఠమేగా. ఒకవేళ 2 ప్రసంగాలంటే 2 ఉంటాయి, అంతే కదా. వాక్యాన్ని వినాలి, దాన్ని ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. అర్థమవుతుందా? పని నేర్చుకున్నవాడుగాను పని నేర్చుకున్నవాడికి తేడా లేదా? కాబట్టి వాక్యాన్ని పలుమార్లు దేవుడు నీకు వినిపించేది ఎందుకంటే వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. పాటల మీద పట్టు ఉంటుంది. నాకెంత పట్టు ఉంటుందంటే నేను చూసే పాడగలను, చూడకుండా పాడలేను. ఎందుకంటే ఎక్కడ తప్పుపోద్దో నన్న భయం. నేను ఎంతవాడికి నేర్చుకున్నంటే చూసి పాడతాను. కొంతమంది ఉంటారు చూడకుండా పాడగలిగిన నైపుణ్యం ఉంటుంది, వాళ్ళు అంత నేర్చుకున్నారు. కొంతమంది ఎంత నేర్చుకున్నారంటే నేను వాక్యం చెప్పక మునిపే రెఫరెన్స్ తీసేస్తారు, వాళ్ళకి అంత పట్టుంది. అది వాక్యాన్ని నేర్చుకునే దాంట్లో మనకేముండాలి? వాక్యాన్ని నేర్చుకునే విషయంలో పట్టు ఉండాలి వాక్యం మీద. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడైతే పట్టుకుంటావో, దేవుడు నీతో మాట్లాడిన విషయాలను ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో, నువ్వు మరలా లోకంలోనికి వెళ్లకుండా, పాపంలోనికి వెళ్లకుండా, అపవాది సంబంధిగా మారకుండా ఈ వాక్యం ఉపయోగపడుతుంది. అసలు బాప్తీసం తీసుకున్న తర్వాత మనకి ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. ఆ వివేకం ఉంటేనే మనం బాప్తీసంలోకి వెళ్తాం. మరి బాప్తీసం తర్వాత మనకు వాక్యం అవసరమా? అవసరమే. ఎందుకంటే మరలా లోకంలోనికి పడిపోకుండా మనకి ప్రసంగాలు కావాలి, సేవకులు కావాలి, మందిరం కావాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక తీగకి, ఒక ద్రాక్ష చెట్టు తీగకి బాగా పాకాలి, ఫలించాలంటే దానికి ఏం అవసరం? పందిరి అవసరం. విశ్వాసి కూడా చక్కగా నాటబడిన చోటే ఫలించి చెట్టు వలె ఉండాలంటే అతనికి మందిరం అవసరం, సేవకుడు అవసరం. మనకంటూ ఒక సేవకుడు, మనకంటూ ఒక మందిరం ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే మనం విన్నాం, ఆత్మలను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అందుకే అపవాది వాక్యాన్ని వినేటప్పుడు మనల్ని వెన్నీడు. మీరు ఎక్కడే ఉంటారు కానీ మీ ఆలోచనలన్నీ చూడటానికి ఏడా ఉంటారు. నాకు ఆలోచనలన్నీ ఏడాడో తిరిగి వస్తా ఉంటాడు. వాక్యాన్ని కుదురుగా వెన్నీడు, వాక్యం లోపలికి పోనీడు. వాక్యం ఎప్పుడైతే లోపలికి వెళుతుందో, ఇది 2 అంచుల ఖడ్గం అంట, హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఎముకలు కీళ్ల మట్టుకు విభజించునంత మట్టుకు దూర్చు, లోపల ఉన్న తలంపులన్నింటినీ అది పరిశోధిస్తుంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు చాలా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆయన నీ దేవుడైన యెహోవా మాటను అట్లేనాలే శ్రద్ధగా. ఎవడన్నా పక్కింటోడు మన గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, గోడ దగ్గర చెవు పెట్టి జాగ్రత్తగా ఫ్యాన్లు ఆపేసి వాళ్ళు ఏం గుసగుసలు ఆడుకుంటున్నారు, ఎంత చక్కగా వింటాం. వాక్యం అంతకంటే శ్రేష్టమైంది కదా. అంత జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. శ్రద్ధగా వింటే దానిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకే అంటాడు ద్వితీయోపదేశకాండం 28వ. వినటమే కాదు, దాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకుంటే ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? రక్షిస్తుంది. కాలువలో కూడా ఒక పిల్లోడు కొట్టుకుపోతున్నాడు, నీ పిల్లోడే కొట్టుకుపోతున్నాడు. నువ్వు ఈత నేర్చుకున్న వ్యక్తి అనుకో, నీ కొడుకుని ఏం చేస్తావు? కాపాడు. ఆడికి ఈత రాదు, నీకు ఈత రాదు. కళ్ళ ముందుల పిల్లోడు కొట్టుకెళ్ళిపోతున్నాడు, మీరేం చేస్తారు? నువ్వు కూడా దూకుతావా? నువ్వు కూడా దూకితే ఇద్దరు కలిసి
అందుకనే మనం నేర్చుకుని ఉన్నాం అనుకోండి వాక్యాన్ని, అట్లా పాపంలో కొట్టుకొని పోతున్న వాళ్ళని, నాశనం అయిపోతున్న వాళ్ళని మనం ఏం చేయొచ్చు? రక్షించడానికి వీలు కలుగుతుంది. ఈత వేయటంలో గజఈతగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత లోతుకైనా వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకుని రాగలరు. వాక్యం కూడా మనం అట్లా నేర్చుకుంటే ఇతరులని లోకంలో, పాపంలో, శాపంలో ఉన్న వారిని మనం బయటికి ఈడ్చుకుని పుట్టుమిట్టాడతారు కదా చాలామంది, వాళ్ళని బయటికి తీసుకుని రావడానికి వీలు కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి కూడా. వాక్యాన్ని డబ్బుల విషయంలో చూడండి, మనకి ఎంత గుర్తుంటుందో. ఎక్కడ పెట్టామో, ఏ సట్టుల్లో, తపాలలో పెట్టావు, ఏ ఆరంభంలో పెట్టావు, మొత్తం మీ పిల్లవాడు ఈలోపు ఎవడన్నా తీసాడంటే నీకు అక్కడ ఎంత పెట్టావో కూడా లెక్క తెలుసు నీకు. కానీ మనకి దేవుని వాక్యంలో ఏముందో, దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాలు మనకు గుర్తుండవు. ఇంకేదన్నా అంటే సాతానుగాడి మీద పడిపోతాం. మొత్తం ఆడే చేశాడు. నీకు జ్ఞాపక శక్తి లేకపోయినా ఆడిదే తప్పు, నువ్వు వాక్యం వినకపోయినా ఆడిదే తప్పు, నువ్వు నాశనం అయిపోయినా ఆడిదే తప్పు, ఆడి మీద వేసేస్తాం. ఇది పరిస్థితి ఈరోజు. కాబట్టి వాక్యం మీద మీకు ఏముండాలి? గట్టిగా పట్టు ఉండాలి. ఈ ఉపదేశాన్ని ఎప్పుడైతే మీరు గట్టిగా పట్టుకుంటారో ఆ వాక్యోపదేశం మిమ్మల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఇందాక మనం చదివాం ఫిలిప్పీ పత్రికలో, మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే విన్నారో, ఏదైతే చూచారో అట్టి వాటిని చెయ్యాలి. వాక్యంలో మీకు ప్రకటించిన వాటిని చెయ్యాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యా నా పరిస్థితి అయ్యా, షుగర్ వచ్చిందయ్యా, బీపీ వచ్చిందయ్యా అంటే, నేను చెప్పినట్టు చేస్తావా అంటాడు. చేస్తానయ్యా, ఉప్పు తినమా, నెలంతట్లో ఇన్ని గ్రాములు ఉప్పే నువ్వు తినాలి. నాకెట్ట కుదిరితే? ఉప్పు లేనిదే నాకు మొక్క దిగిద్దా, ముద్ద దిగిద్దా? ఉప్పు లేనిది నేను అసలు నోట్లో పెట్టగలుగుతానా? అందుకే అంటాడు, ఆయన చెప్పింది వింటే రోగం తగ్గదు, విని వేళకి మందులు వేసుకుంటే బీపీ. అది దేవుని వాక్యంలో చెప్పింది వింటే మీ పరిస్థితులు మారవు. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా మీరు నేర్చుకుని నడిస్తే మీ పరిస్థితులు మారు. కొంతమంది అడుగుతారు, అయ్యా అయినా మా పరిస్థితి మారట్లేదంటే ప్రభు అంటాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? లోకాసు వార్తలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అన్నాడా లేదా? ఆయన మన పిల్లల్ని అంట, ఒరే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది అంటాం కదా. దేవుడు కూడా అంతే అంటాడు. నేనేం చెప్పాను? శోధనలో పడకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాను. మనం ఏం చేయలేదు, మెలకువగలిగి ప్రార్థన చేయలేదు. ఇప్పుడు మన దగ్గరికి ఏమొచ్చేసింది? శోధన వచ్చేసింది. ఇప్పుడు లభో దిబో ప్రభువా దేవా అని అంటున్నాం. అప్పుడు ప్రభు ఏమంటాడు? నేను ముందే చెప్పాను కదా, నేను చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఇప్పుడు లభో దిబో అంటావు, ప్రభువా ప్రభు అంటావు, ఇది ఎంతవాటికి న్యాయం అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు జరిగిన సంగతులను చెబుతాడు, జరుగుతున్న సంగతులను చెబుతాడు, జరగబోయే మన ఇళ్ళ చుట్టూ బుడమక్కలు తిరుగుతాడు, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా, ఉన్నది చెబుతా, లేనిపోనిది చెబుతా అని అంటే ఆడిని మన ఇంట్లో పిలుచుకుని, అయ్యా మరి ఏంటి నా సంగతి ఏంటో చెప్పు అంటాం లేదా? భవిష్యత్తును తెలుసుకోవాలంటే చాలా తపన మన వాళ్ళకి. చిలక జోసి వాడు వచ్చాడానికి ఆడి దగ్గర కూర్చొని ఆ ప్లాట్ఫామ్ల మీద కూర్చుని, చిలక జోసి వాడికి ఆఫీసులు ఏమైనా ఉంటాయా? ఆడెప్పుడు ప్లాట్ఫామ్లో ఆడికి సరైన ఒక చోటు కూడా ఉండదు. మన వాళ్ళు కూడా వాడితో పాటు కూర్చుని భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటారు. దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే మన భవిష్యత్తు జరిగిన వాటిని చెబుతాడు, జరుగుతున్న వాటిని చెబుతాడు, జరగబోయే వాటిని దేవుడు చెబుతాడు. అవి తెలుసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, ఆ చొప్పున చెయ్యాలి. ఇందాక మనం చదివే ఫిలిప్పీ పత్రికలో ఆ ప్రకారంగా చేస్తేనట అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే చెప్పండి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆ చొప్పున నడవాలి, నేర్చుకోవాలి. ఇవేమీ లేకుండా నువ్వు దీవింపబడాలనుకోవటం అదొక అమాయకత్వం. కోత కోసే వాళ్ళతో పాటు కోతగా కొయ్యటం రాని వాళ్ళని తీసుకెళ్ళారనుకోండి, ఆమె మడి అట్లాగే ఉంటుంది. అందరూ
వెళ్ళిపోతా ఉంటారు. ఎవర్రా పనికి పిలిచిందే, పని నేర్పండి రా ఓకే అంటారా లేదా? మనం కూడా నేర్చుకుని ఉండాలి. ఏమి నేర్చుకుని ఉండాలి? చాలా కాలం నుంచి వాక్యం వింటున్నాం, మనం వినటం నేర్చుకున్నాం, ఎంతమంది చెప్పినా వినటం నేర్చుకున్నాం, తలవటం నేర్చుకున్నాం, తీర్మానాలు చేయటం నేర్చుకున్నాం, వాక్యం తర్వాత ఏడవటం నేర్చుకున్నాం. కానీ ఏం నేర్చుకోలేదు? దాని ప్రకారంగా అది ఆ చిన్న ప్రాబ్లం మనలో నుంచి పోతే మన జీవితాలు ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి. కాబట్టి మనం ఇందాక చదువుకోవచ్చు, ఆ సువార్త ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ఎడల మనం రక్షణ పొందేవారిగా ఉంటాం అనే మాటలు చదువుకున్నాం. మరొక మాట కూడా నేను గుర్తు చేస్తాను. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. చాలు. దేవుడంట ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడంట. దేనికి? మనల్ని ఏం చేయడానికి? రక్షణ సువార్త సభ. అసలు దేని నుండి రక్షణ? ఇందాక చెప్పాను కదా మీకు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, పాపం వలన వచ్చు జీతం మరణం అనే సంగతులు మనకు కొట్టిన పిండి అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం, అవునా? అయితే మరి రక్షణ అంటే ఏంటంటే, దేవుని యొక్క వాక్యం. లోకంలో కొన్ని అలవాట్లకి బానిసైన ఎడిక్ట్ అయిపోతారు కదా, బానిసలు అయిపోయి దాని నుంచి అంటే తనకు తాను బయటపడలేడు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తే కానీ బయట ఊబి ఉంది కదా, ఊబిలో పడిపోయినాడు. వాడు ఏమనుకుంటాడంటే అకస్మాత్తుగా పడిపోయి పైకి రావాలనుకుంటాడు. పైకి రావాలనుకునే కొద్దీ వాడు ఊబిలోకి దిగిపోతాడు. ఈ లోక తలంపులు ఆ ఊబి లాంటివి అన్నమాట. చాలామంది ఆ ఊబిలో పడిపోయారు. అందుకే భక్తుడు అంటాడు కదా, నాశనకరమైన గుంటలో నుండి జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి సమతలమగు భూమిలో నిలవబెట్టాడు. చాలామంది ఆ ఊబిలోనే ఉన్నారు. దేవుడు తన చెయ్యినిచ్చి లోబడనొల్లని ప్రజల కొరకు దినమంతయు చేతులు చాచి రండిరా పైకి రండిరా, ఊబిలో ఇంకెంతకాలం ఉంటారంటే చాలామందికి అర్థం కాదు. నీ చెయ్యి ఆయనకి ఇస్తే ఆయన ఊబిలో నుంచి పైకి లేవనైతే చక్కగా నిన్ను కడిగి శుభ్రపరిచి సమతలమగు భూమిలో నిలవబెడతాడు. కాబట్టి పాపము ఎంత భయంకరమైందంటే దానివలన పడే మచ్చ జీవితకాలం అట్లా పుట్టుమచ్చ అన్నా బోధేమో కానీ పాపం వలన కలిగే మచ్చ అది చాలా భయంకరమైంది. మనమేమో ఈజీగా తీసుకుంటాం, దానివల్ల చాలా నష్టాలు పర్యవసానాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి, దాని ప్రభావము నుండి, దాని బారి నుండి నిన్ను విడిపించటానికి దేవుడు లేఖనాలను ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. ఆ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పాపము యొక్క ప్రభావం నుండి, పర్యవసానం నుండి, ఆ శాపం నుండి నిన్ను సంపూర్ణంగా కడిగి పాప విముక్తులను చేస్తుంది. బండి మీద వెళ్ళేటప్పుడు తలకాయ పగలకుండా ఉండాలంటే పోలీసులు ఎత్తి నోరు బాదుకుని మొత్తుకుంటారు. ఏం పెట్టుకోమని? ఆడంతే చెప్తాడు. అదేం పోయా, నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే ఆయనకేమన్నా లాభమా చెప్పండి? నీ బుర్ర పగలకుండా ఉంటుంది. మనం వింటామా? ఆడి జీవితం నేనేది ఏంటి, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పెట్టుకుంటా, నాకు అనిపించినప్పుడు పెట్టుకుంటా. చక్కగా హెల్మెట్ కొంటారు, బండి లోపల
గీతలు పడకుండా మళ్ళా ఎత్తాడు, పైపైన తుడుతాడు. మళ్ళా బండిలో పెట్టుకోవడానికి కాదు హెల్మెట్, అద్దానికి తగిలియటానికి కాదు హెల్మెట్, నేను తలకాయికి పెట్టుకోవడానికి. యాక్సిడెంట్ అయితే తలకి తగిలిందంటే అది ఉందనుకోండి, ప్రాణాపాయం లేకుండా తప్పింపబడతారు. ఈ సువార్త ఉపదేశం కూడా అలాంటిదే. దేవుని యొక్క వాక్యం కూడా ఒక ప్రమాదం రాబోతుంది, ఎప్పుడు ప్రమాదం జరిగిద్దో తెలీదు, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, రక్షింపబడిన వాడిగా ఉండాలి, ఇలాంటి శిరస్త్రాన్ని ధరించి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకుని ఉండాలి అని చెబుతాడు. అవసరమైతే ధరించుకుంటాం, అనవసరం అనిపిస్తే నీకు పక్కన పెడతాం. ఇవి ఎలాంటివయ్యా అంటే ఈ మాటలన్నీ చాలా ప్రయోజనకరమైన మాటలు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో ఎలా అంటారు? నీ విమోచకుడును 48:17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అమ్మ చూడండి, అక్కడ నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయదు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. చాలు. ఎందుకు వాక్యాన్ని మీరు వినాలి? వాక్యాన్ని వింటే మీకేం కలుగుతుంది చెప్పండి? ప్రయోజనం. మీ పిల్లలను బళ్ళకు పంపిస్తున్నారా, కాలేజీలకు పంపిస్తున్నారా? ఎందుకు ఆ బోధాలు వినాలి? ఆడేమో క్రమం తప్పకుండా బాక్స్ పెట్టి పంపించింది, మనమేమో మందిరానికి క్రమం తప్పకుండా వస్తామా? వారానికి ఒకసారి. వాళ్ళనేమో రోజు పోవాలి, మనమేమో వారానికి ఒకసారి. మళ్ళీ మధ్యలో కొన్ని వార కొడుకులు ఉంటాయి, వాటికి రావు. మనమంతా ఆదివారం వాళ్ళం కదా. వాక్యం వింటే దేవుని మందిరంలో సేవకుల ద్వారా ఏంటి లాభం అంటారా? నీకు ప్రయోజనం కలుగుతుంది. నీ విమోచకుడైన ప్రభువు చెప్తున్న మాటలు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఏం చేస్తాను ఇక్కడ? ఉపదేశం. మీ పిల్లలకి కొన్ని బాగుపడే మాటలు మీరు చెబుతారా, లేదా నాశనం అయిపోయే మాటలు చెబుతారా? ఏ తల్లిదండ్రులైన పిల్లలకి బాగుపడే మాటలే చెబుతారు. రే నా మాటిను, ఆ పిల్లని చేసుకోమా, నీకు దండం పెడతా, వాళ్ళ గురించి నాకు తెలుసు అంటదా? లేదు, నేను అమ్మాయినే చేసుకుంటా. కాళ్ళ ఎలా పడుతుంది వాళ్ళమ్మ, మరి నీకు దండం పెడతారా? వాళ్ళకే మనకి సెట్ అవుతురా, నువ్వు వెళ్ళి నాశనం అయిపోతారంటే నేను నీకులాగా అనుకుంటున్నావు మమ్మీ, నేనేంటో చూపిస్తా చూడు, నేను ఆ పిల్లని చేసుకుని మన ఇద్దరు ఫ్యామిలీని కలుపుతాను అంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అంటాడు మా అమ్మ చెప్పిందే కరెక్ట్. ఇంకేమంటారు పెళ్లి చేసుకున్న తర్వాత? ఇక అమ్మావుడు మాట్లాడుకుంటారు, నేను ముందులే చెప్పాను కదరా, నీ కర్మ. కొడుకుకి తల్లి ప్రయోజనకరమైన మాటలే చెప్పింది. అప్పుడు విన్నప్పుడు మనకేమనిపించింది అంటే, మా అమ్మకేం తెలుసు, నా టాలెంట్, పెళ్లి చేసుకున్న పిల్లని ఏం చేస్తాను చూడ అంటాడు. ఏం చేస్తాడు? ఆ పిల్ల ఏం చేసిందో చూడాలి. ఈయన టాలెంట్ చూపిద్దాం అనుకుంటే, ఆ అమ్మాయి వాళ్ళ టాలెంట్ చూపించి అమ్మగారితో కూడా మాట్లాడకుండా చేసింది కొడుకుని. అమ్మా నా బతికెట్ అయిపోయింది అంటే, నా బతికెట్ అయిపోయింది చెప్పాను కానీ అన్న నీకు విన్నామంటారా? కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. చిన్న నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితకాలం అంతా పడాల్సి వస్తుంది. వాక్యం కూడా అంతే. ఒక్కొక్క వర్తమానం నువ్వు ఏముందలే అని పక్కగా నెట్టేస్తే నీ జీవితకాలం, అయ్యో ఆ రోజు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నేను గ్రహించలేకపోయానే అని నెత్తి నోరు బాదుకున్న నీ పరిస్థితులు అంత తొందరగా మారవు. అందుకని కాలక్షేపం కోసం కాదు ఈ మాటలు. ఎవరు మాటలంట? దేవుని మాటలు. వీటిని మీరు వింటే, చెప్తే నాకు ప్రయోజనం, వింటే మీకు ప్రయోజనం, మీరు నేర్చుకుని ఇతరులకు చెబితే వాళ్ళకు కూడా ప్రయోజనం. వినేం చేయాలి మీరు? మీరు వినేం చేయాలి? మీ ఇంటి వాళ్ళకి చెప్పాలి.
మనం ఎట్లాంటివి చెప్తాం చెప్పండి? దేవుడు వాక్యం చెప్పం. పక్కింటి వాళ్ళ అబ్బాయి అంట ఎవరినో ప్రేమించి తీసుకెళ్ళిపోయాడంట. ఏమకు తెలిసింది దగ్గర నుంచి కడుపులో ఒక గాడి తన్నులు అంతా ఉన్నాయి. కనీసం ఒక 100 మందికైనా చెప్పాలి టార్గెట్. చెబితే కానీ ఆ కడుపులో ఆత్రం ఆగదు. దేవుని వాక్యం చెబుతాం. అట్లా చెడిపోయిన మాటలు ఊరంతా చెప్పమంటే చెబుతాం. బాగుపడే మాటలు చెప్పమంటే మనం చెప్పం. కాబట్టి మీరు విన్న మాటలు ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి. సమరయిస్త్రీ ఏం చేసి యేసుప్రభు చెప్పాడా, మాట్లాడాడు ఆమెతో. యేసుప్రభు మాట్లాడిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళి ఆమె మాట్లాడుతుంది. నేను చేసినవన్నీ మనం చేసి నేను ఊరోళ్ళకి చెప్పుకుంటామా? మనం చిచ్చి అని మొహాన్ని ఉమ్మేరు మనల్ని. అయినా పర్లేదు, నా దేవుడు ఎంత గొప్పోడో, నా జీవితాన్ని ఎట్లా మార్చాడో ఆ ఊర్లోకి వెళ్ళి చెప్పి, ఊరంతా ఎక్కడికి వచ్చారు, నువ్వు చెబితే ఎవడంటాడు అన్నారు. నీ బతుకు సరిలేదు కదా, నువ్వు చెప్తే మేము వినటానికి మనం పిచ్చోళ్ళమా? మేము ఆయన దగ్గరికి వెళ్ళి అవునా కాదో చూసుకుంటా ఉన్నారు. వెళ్ళారు. ఆయన మాటలు విన్న వాళ్ళందరూ, ఆ ఊరోళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? బాగుపడ్డారు, మారారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కూడా మేము విన్నాం, ఈయన నిజముగా లోకరక్షకుడు అని వాళ్ళు నమ్మారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఏం కలుగుతుంది చెప్పండి? ప్రయోజనం. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే ఏమవుతుంది? మన ఆత్మలు రక్షింపబడతాయి. దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందంటే మనం రక్షింపబడతాం. ఈరోజు చాలామందికి బాప్తీసానికి ముందున్న వాక్యం మీద పట్టు, బాప్తీసం తర్వాత వాక్యడల పట్టు పోతుంది. ఇప్పుడు నేను కుర్రోడిని కొంచెం బలంగా పట్టుకుంటున్నా ఈ మైకిని. నాకు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నరాల బలహీనత వల్ల నా చెయ్యి ఇట్లా వణుకుతా ఉంటుంది. ఎందుకని? అంతకాలం బతకోలే మేము. మా ముందు తరం వాళ్ళు 60కి వెళ్ళిపోతున్నారు. మా తరం వచ్చేసరికి 50 లోపే ఏమనుకుంటున్నాను నేను. పరిస్థితులు అట్టున్నాయి. వయసు మీద పడే కొద్దీ నరాలు సహకరించవు కదా, నా చెయ్యి ఇట్లాగా వణుకుతా ఉంటుందా లేదా? కొంతమందికి వాక్యం విడల పట్టు లేకపోతే కూడా దాన్ని గట్టిగా, పక్షవాతం రోగం వచ్చినోడికి ఈ పక్క అంతా సరిగ్గా పనిచేయదు. టీ గ్లాస్ పట్టుకో అంటే పట్టుకుంటాడా? ఏం లేదు అతనికి చేతిలో శక్తి లేదు. ఈరోజు చాలామందికి దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, ఇట్లా అద్దం ముందలు చూసుకుంటారు. ఎట్లా చూసుకుంటే ఏమొచ్చింది? తలకింద పెట్టుకుంటే ఏమొచ్చింది? దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుందని చెప్పాను? రక్షిస్తుంది, పాపంలో పడకుండా. ఇంకొక మాట చెప్తాను దేవుని యొక్క వాక్యంలో. ఇందాక మనం యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూపిస్తాను, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధుల మరియు, చూడండి అక్కడ ఈ పదాన్ని గమనించండి, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. ఇదే లోకములో దేవుని బిడ్డలు ఉన్నారు. ఇదే లోకము దుష్టుని యందు ఉంది. అపవాది పిల్లలుగా, సాతాను సంబంధులుగా, లోకులుగా చాలా మంది ఉన్నారు. పై వచనం చదవండి, 18, 5:18. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడునో పాపము చేయడం ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టాం మనం. చాలామంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నాం కదా. రక్షింపబడిన తర్వాత అపవాది మనల్ని ముట్టడానికి కూడా అవకాశం ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? రక్షింపబడిన వాడు అపవాది వలల్లో పడకుండా, గురులలో పడకుండా, ఆ పాపం యొక్క భ్రమలో పడకుండా, ఆ పాపం యొక్క పర్యవసానాల్లో పడకుండా తనను తాను ఏం చేసుకుంటాడంట? కాపాడుకుంటాడు. ఇలా కాపాడుకోవడానికి జ్ఞానం, వివేకాన్ని ఇచ్చేది వాక్యం.
ఏమొస్తుంది? వాక్యం. అందుకనే వాక్యాన్ని మీరు ఎక్కువగా ఏం చేయాలి? చదవాలి. చదువు రాకపోతే చదివించుకోవాలి. చదువు రాని వాళ్ళు, అయ్యా మా కొడుకు నెంబర్ ఇది, కొంచెం ఫోన్ చేసి ఇస్తామని మాట్లాడవా? హైదరాబాద్లో కొడుకుతో మాట్లాడు. బ్యాంకులో 1,00,000 రూపాయలు పడ్డాయి, అయ్యా మరి ఇది ఎక్కడ వెళ్ళవా? దేవుణ్ణి గురించి తెలుసుకోవాలన్న తపనుంటే నీ మనవరాలను, కొడుకునో, కూతురునో అడిగి తెలుసుకోవాలి. తెలియని దాన్ని అడిగి తెలుసుకోవాలి. దేవుని గురించి అట్లా అడిగి తెలుసుకుంటే తప్పేమి లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వాడు ఏం చేసుకుంటాడంటే, నన్ను నేను మళ్ళా ఒకప్పుడు లోకంలో ఉన్నా, నేను మళ్ళా దాంట్లోకి వెళ్లకుండా నన్ను నేను భద్రం చేసుకుంటా ఈ దేవుని వాక్య సహాయం చేత. ఈ వాక్యమే లేకపోతే నేను మళ్ళా నిలబడలేదు. నేను 16 ఏళ్ళ నుండి సేవ చేస్తాను. కొంతమంది అంటారు రీడా చూద్దాలు, చాలామంది చూసారు, అన్నులు ఉంటారుగా, అట్లా చాలామంది అన్నారు. అది మన గొప్పతనం కాదు, దేవుడు తన వాక్యం ద్వారా అట్లా ఇప్పటి వరకు నిలబెట్టుకున్నాడు. ఒకవేళ వాక్యం మీద పట్టు నాకు ఎప్పుడైతే తగ్గిపోతాను, నేను కూడా ఏమైపోతాను, అరే పలానా రోజు నెడమర రోజు నీ సేవ కూడా అంటారా, దిగ్మాలి పనిచేసేవాడు వాడే అని చెప్పుకుంటారు మీరు. గత 16 సంవత్సరాల నుండి ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. ఎప్పటి నుంచే? 2008వ సంవత్సరం నుంచి బోధిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నిలబడ్డానంటే కారణం దేవుని యొక్క వాక్యం. దీనివల్ల మనకు పట్టు లేకపోతే అపవాది ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తాడు? నాకు 16 ఏళ్ళే, కొంతమందికి విశ్వాసిగా 30 ఏళ్ళ అనుభవం ఉంటుంది, సావుకులుగా 50 ఏళ్ళ అనుభవం ఉంటుంది. నాకున్నది చాలా చిన్న అనుభవం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే మనకి ఎందుకు వినిపిస్తున్నాడు? మనకి ఎన్ని మందిరాలు, ఎన్ని వర్తమానాలు, ఎంతమంది సేవకులు, మన ఇంట్లో ఎన్ని బైబిల్. కానీ అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? దాడి చేయట్లా. కారణం ఏంటి? మన దగ్గర ఉండాల్సింది, మనలో ఏదైతే ఉండాలో పట్టు వాక్యం మీద మనకు లేదు కాబట్టి అపవాది మన కుటుంబాల మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. చెప్పండి, మన దగ్గర ఏముండాలి? మనలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకునే అనుభవం ఉంటే రక్షణలో మనం స్థిరపరచబడతాం, నిలబడతాం. అవునయ్యా 30 ఏండ్లైంది ఇప్పటికీ దేవునిలో నమ్మకంగా నేను ఉండగలుగుతున్నానని చెప్పేవాళ్ళు లేరా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనకు ప్రయోజనం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని వింటే మన ఆత్మలు పాతాళంలోనికి పోకుండా రక్షింపబడతాయి. దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనలను మనం భద్రం చేసుకుంటాం. ఒక ప్రమాదం రాబోతుంది, నాకు మీకు చెప్పాను కదా, హెల్మెట్. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటాం తల రక్షణ కోసం. కాళ్ళు కొంచెం రక్షణ కోసం మనం ఏం చేస్తాం? చెప్పులు వేసుకుంటాం, కొంతమంది షూ వేసుకుంటాం. అవునా? ఇట్లా శరీర సంబంధమైన వాటిని రక్షించుకోవడానికి ఇప్పుడు దిగంబరులుగా ఉండకుండా మనం ఏం వేసుకున్నాం? వస్త్రాలు వేసుకున్నాం. అలాగే నీ ఆత్మను రక్షించుకోవటానికి కూడా నీ దగ్గర ఏముండాలి? దేవుని వాక్యం. చెప్పండి, దేవుని వాక్యం. అది మనల్ని రక్షిస్తుంది. హెల్మెట్ పెట్టుకుంటే ఎంత ఉపయోగమో దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ ఉపయోగం. తుఫాను హెచ్చరికల కేంద్రం వాళ్ళు చెబుతారు, తుఫాను రాబోతుంది, ఈ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి రానీరా చూసుకుందాం. తుఫాను నేను తేలాలంటే తేలితే ఇంకేముండదు, నువ్వు ఉండవు. తుఫాను వస్తుంది పోతుంది, చూడటానికే నువ్వు ఉండవు, పేపర్లో పడతావు. కాకపోతే నీ ఇంట్లో ఫోటో వేసి దండేస్తారు. ప్రమాదం వస్తుంది అని చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి. ఒక ప్రమాదం రాబోతుంది మన మీదకి, ప్రపంచం అంతా కూడా యుగాంతం అయిపోతుంది, లేదా దేవుని రాకడ వస్తుందని మనం అంటాం కదా. ఆమోస్ గ్రంథంలో అంటాడు, అది ఎదురు చూడటానికి అదేం గొప్ప దినమేం కాదు, అదొక చీకటి దినం అంటాడు ఆమోస్ గ్రంథం. అలాంటి దినములో దేవుని యొక్క ఉగ్రత పాలు కాకుండా ఉండాలంటే
ఒక హెచ్చరిక అనమాట. తుఫాను హెచ్చరికల కేంద్రం వాళ్ళు ఎలా హెచ్చరికని జారీ చేస్తారో దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని ఏం చేస్తుంది ఈరోజు హెచ్చరిస్తారు. హెచ్చరికకి మనం ఏం చేయాలి? రాని ప్రభువుని రాని చూసుకుని లేదు వస్తాను అంటున్నాడు. అసలు ఆయన వస్తే కడుగుతాను అంటారు కొంతమంది. ప్రభువు నాకు కనబడాలి, అసలు ఎందుకు చేసావు నేను అడుగుతాను అంటాడు. ప్రభువు కనపడితే అసలు నువ్వు కనపడవు. ప్రభువు కనపడితే చూద్దామన్న నీ కన్నులు మోషేనే చూడలేకపోయాడు, నువ్వు చూడలేవన్నా నేను చూస్తాను అన్నాడు. వీపు వెనక భాగం చూసే నా వల్ల కాదు బాబాయ్ అన్నాడు. బైబిల్లో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక. ఇందాక మనం చదివాం కదా 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. మీరు ఇలాగ రక్షింపబడాలి. ఎలాగూ? వాక్యాన్ని విని పాపులమని పశ్చాత్తాపడి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్ము, ఆ తర్వాత వాక్యాన్ని గట్టిగా పట్టుకొని రక్షణని ప్రభువు రాకడ వరకు కొనసాగించాలి. పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చేంత వరకు కొనసాగించాలా? మధ్యలోనే వదిలేస్తారా? కొంతమంది చూడండి పెళ్ళయి కూడా అంట, కొంతమంది ఈ మధ్యన చూశారు పెళ్ళయి కూడా కొంతమంది షష్టి పూర్తిలాగా చేసుకుంటారు. ఇప్పటికీ భార్యాభర్తలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు వండుకుంటారు, కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. చూడండి వివాహం 50 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతుంది. ఈ మధ్య అయ్యే వివాహాలు మీకు తెలిసిందేగా, చాలా భయంకరంగా ఉంటుంది. విశ్వాస జీవితం కూడా అంతే ఉంటుంది. బాప్తిజం తీసుకున్న 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటున్నాడు, తర్వాత ఈ దేవుడు నాకు అవసరం నచ్చట్లేదు. ఈరోజు పూర్వదినాల్లో కుటుంబాలు చక్కగా ఎట్లా సంవత్సరం ఆఖరి వరకు ఎట్లా కాపురం చేశారు, భక్తులు కూడా అలాగే ఉన్నారు. చివరి వరకు ప్రభువుతో, చివరి ఊపిరి వరకు ప్రభువుతో ఉన్నారు. ఈ జనరేషన్ ఎట్లుందంటే సేవ కూడా అంత, కొంతమంది సేవకులు స్టార్ట్ చేసి 1-2 సంవత్సరాలు స్టార్ట్ చేస్తాడు, అసలు మామూలుగా ఉండదు, తర్వాత నా వల్ల కావట్లేదని ఆపేస్తాడు. అందుకే వివాహానికి పోల్చారు. ఇప్పుడు జరిగే వివాహాలు కూడా అంతే. చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, జీవితకాలం ఉండాలనుకుంటారు, కానీ కొంతకాలానికే చాలామంది రక్షింపబడిన బిడ్డల జీవితాలు ఇలాగే ఉన్నాయి. దేవునితో తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. అందుకే మీరు ఇలాగ రక్షింపబడి మీరు ఏం చేయాలి? మీరు ఏమవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందాలి. మీరు రక్షింపబడిన వాడు మహిమను పొందాలని సువార్త ద్వారా పిలిచాడు. బైబిల్ గ్రంథంలో మీకు ఇలా చెప్పారు, అందరూ పాపం చేసంట దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దానిలో నుండి ఎప్పుడైతే విడుదల కలుగుతుందో నీకు మహిమ కలుగుతుంది. దేవుడు నిన్ను మహిమలోనికి మహిమపరుస్తాడు దేవుడు. ఇంకొక మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చూడండి రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుని ఉద్దేశం నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు బాగుపడ్డావు. రక్షణ పొందే మాటలు వినకపోతే నాశనం అయిపోతాం అంతే. ఇంకా చెప్పాను కదా, హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే ఎక్కడో చోట తలకాయ పగిలింది. తలకాయ పగలకు మునిపే, ఈ సైడ్ అంతా కొట్టుకుపోక మునిపే, హాస్పిటల్లో కూడా 50 వేలు వదలకు మునిపే 1000 రూపాయలతో హెల్మెట్ కొనుక్కుంటే అసలు అంత దూరం పోవాల్సిన పని లేదు. నా మొహం పక్కంతా తోసుకుపోవాలి, రోడ్లో బాగా చక్కబడాలి, అప్పుడే పెట్టుకుంటానంటే అది నీ ఇష్టమే కదా, అది నీ వ్యక్తిగతం. అర్థమవుతుందా? అది నీ వ్యక్తిగతం. ఇట్లా బోర్డులు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా కొంతమంది తిరుగుతూ ఉంటారు పండ్ల మీద. పోలీసు వాళ్ళు చూడగానే వీడికి ఎట్లుంటుంది? నీలో నువ్వు మంచి పని చేస్తే ఎందుకు భయం? నీ దగ్గర ఉండాల్సింది లేదు కాబట్టి పోలీసు అంత దూరం చూడే బండి వెనక్కి తెప్పరా అంటాడు. లైసెన్స్ ఉందనుకో ధైర్యంగా వెళ్తావు, పేపర్స్ ఏమన్నా ఇదిగోండి సార్ చూసుకో వెళ్ళిపో అంటాడు. ఒక 4 ఏళ్ళు పెట్టో 2 ఏళ్ళు పెట్టో లైసెన్స్ తీసుకోవడానికి మనోళ్ళు
ఎన్ని ఆలోచిస్తారో. గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుని ఫైన్ వేసినా 100 రూపాయలు లేదా 1000 రూపాయలు కడతాడు, కానీ లైసెన్స్ మాత్రం తీసుకో. ఎందుకంటే తప్పించుకు తిరగటానికి అలవాటు పడిపోతాడు. ఎక్కడో చోట ఇంకో చోట పట్టుకుంటాడు. ఈ మధ్య ఒక కేసు పట్టుకుంటే చాలు మొత్తం పాత కేసులన్నీ బయటపడుతున్నాయి. బండిని ఇక నీ చేతికి ఇవ్వకుండా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి పంపిస్తాడు. ఇట్లా చాలా మేలుకరమైన మాటలు మనకు చెబుతారు, కానీ అవి మనకు నచ్చవే. హెల్మెట్ పెట్టుకోమంటే నచ్చిద్దా? తుఫాను హెచ్చరికల గ్రంథం వాళ్ళు చెబుతారు ఏమని, మీరు భయంకరమైనది రాబోతుంది, భయంకరమైన దినం రాబోతుంది, మీరు ఇక్కడ ఉండకూడదు, జాగ్రత్త పడండి అని హెచ్చరిక. ఎట్లాగో దేవుని యొక్క వాక్యం కూడా నేడో రేపో ఆట చూడని ఎట్ట పడతారు, నేడో రేపో నా ప్రియుడేసు. నిజంగా వచ్చాడంటే ఒక్కడు కూడా పాడు, ఒక్కడు కూడా. పాట మాత్రం ఎట్ట పాడతాం, అద్భుతంగా పాడతాం. రాకడ పాట, రాకడ సమయములో, అది ఆట పాట నేర్చుకున్నాం, రాకడ సిద్ధపాటు నేర్చుకోవాలా, అక్కడే ఆగిపోయాం మనం. అర్థమవుతుందా? అయ్యగారు పాట ఇచ్చినట్టుగా రాకడ గురించి పాడేవాళ్ళు, అద్భుతంగా పాడతా. అదే ఆ రోజు అసలు మేము కూడా పాడలేము, అసలు అట్లా ఏడుతా పాడతారు కొంతమంది. మనం నేర్చుకోవాల్సింది మంచిదే, పాట నేర్చుకున్నారు మంచిదే, వాక్యాన్ని నేర్చుకోండి. ప్రభు రాకడ కోసం సిద్ధపడటం కూడా నేర్చుకో. మీరు ట్రైన్ ప్రయాణం చేయాలి, 1 గంట ముందు ఉంటారా లేదా? కొన్నిసార్లు చూస్తూ ఉండగానే ట్రైన్ ఏమైపోతాయి, వెళ్ళిపోతాయి, టికెట్ డబ్బులు నష్టం, సిద్ధపడిందంతా. ఇట్లాంటివి బోలులు ఉన్నాయి. ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడకపోతే మనం కూడా అట్లా విడిచిపెట్టబడతాం. ట్రైన్ మిస్ అయినా పర్లా, ఇంకో ట్రైన్ ఎక్కొచ్చు. ఒకసారి పరలోకి వెళ్ళే ఛాన్స్ మిస్ అయింది అనుకో, ఇంకొక ట్రైన్ ఉండదు. ఇంకా సిద్ధపడటానికి దేవుడు నీకు ఇంకా ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, చదవటానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు. వీటన్నిటినీ ఆధారం చేసుకుని నువ్వేమవ్వాలి? రక్షణలోకి రావాలి. రక్షణ అంటే ఏం చెప్పాను ఇందాక మీకు? దేనిలో నుండి రక్షణ? పాపం యొక్క అధికారం, అపవాది యొక్క అధికారం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇక్కడ మనం చదివాం, రక్షణ పొందడానికే దేవుడు మనలను నియమించాడు, ఉగ్రత పాలవటానికి కాదు. నువ్వు ఉగ్రత పాలవటం దేవునికి, మీ పిల్లలు నాశనం అవటం మీకు ఇష్టమా? మీ పిల్లల కళ్ళ ముందలే నాశనం అయితే మీరు ఏడవరా? బాగానే పెంచావుగా, తల్లి ఏడుస్తూ ఉంటుంది, అరే నేను బాగానే పెంచానుగా. ఆడు లోకంలో సావాసాలకు అలవాటు పడిపోయి వాడు ఏమైపోయాడు? చెడిపోతే అన్ని సంవత్సరాల తల్లిదండ్రుల కష్టం ఏమైపోతుంది? నిజమే, తల్లిదండ్రులు బాగానే పెంచుతారు కొన్నిసార్లు బిడ్డల్ని, కానీ పిల్లలు ఏమైపోతారు? పాడైపోతూ ఉంటుంటే కళ్ళ ముందల ఆమెకి ఎంత బాధ ఉంటుందా ఉండదా? మన ఇంట్లో ఇంకా రక్షణ పొందనోడు ఉంటే బాధ ఉంటుందా ఉండదా? మార్పు లేనోడు ఇంకా మన కుటుంబంలో తిరుగుతూ ఉంటే వాడు రోగిష్ఠుడితో సమానం నా దృష్టిలో. రక్షణ పొందనోడు ఇంట్లో రోగిష్ఠుడు కనుక ఉండి, చెయ్యివేదుడు కనుక దగ్గుతున్నట్లు పద్దాగలు దగ్గుతా ఉన్నాడు అనుకోండి, మీరు చక్కగా ఒక బిర్యానీ వండుకొని తినగలరా? ఆడు వంటకలు మిగతా చూస్తూ ఉంటాడు, ఆడిని చూస్తా మీరు తినలేరు. మీరు వెంటనే ఏం చేస్తారంటే ఈ రోగిష్ఠుని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేసుకోవాలా, లేకపోతే వీటితో మన వల్ల అనుకుంటారా? అట్లా వదిలేస్తారా? రక్షణ పొందనోడు కూడా అలాంటి ఒక రోగిష్ఠుడితో సమానం. రోగిష్ఠుడిని హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుపడతాడు, రక్షణ పొందనోడిని దేవుని మందిరానికి తీసుకొస్తే బాగుపడతాడు. మన వాళ్ళు దేవుని మందిరానికి తీసుకురాయా అన్నం పెడతారంటగా, పలహారం కొంచెం ప్రార్థన చేసి ఒక పట్లం మా ఇంట్లో ఉన్నాడు రోగిష్ఠుడు, ఆడికి తీసుకెళ్ళి పెడతా. ఇదేంటి ఆశీర్వాద పట్లం, ప్రార్థన చేసిస్తే ఏమవుతుంది? ఆయన ఎక్కడికి తీసుకురావాలి? యేసు ప్రభు పక్షవాయువు రోగం కలిగిన ఉన్నట, అతని స్నేహితులు మంచం తీసుకొచ్చి
ఇట్లా గుంపుగా ఉన్నారంట. పైకప్పు పగలగొట్టి మంచాన్ని కిందకి దించారు. ప్రభువు దగ్గరికి అలాంటి వాళ్ళని మీరు తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? బాగుపరచబడతారు. దేవుడు మనలను రక్షణ పొందడానికే నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి కాదు. రోమిలికి రాసిన పత్రికలో ఇంకో మాట చెప్తాను చూడండి. రోమా పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే చూడండి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఈ ప్రపంచాన్ని ప్రేరేపించే ఒక శక్తి ఉంది, అపవాది, సాతాను, అబద్ధములకు జనకుడు. వాడు ఏం చేస్తాడు? మనల్ని దేవుని యొద్దకు రానీయకుండా, దేవుడిలో ఎదగనీయకుండా, దేవుణ్ణి గురించి తెలుసుకోనీయకుండా వాడు మిమ్మల్ని, మీ కుటుంబాలు ఉన్న బిడ్డల్ని లేచిన దగ్గర నుండి వాడికి అదే పని. వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు, దేవుని దగ్గరికి రానివ్వడు. దేవుని దగ్గరికి ఎప్పుడైతే రామో, దేవుని భయం ఎప్పుడైతే మనలో ఉండదో, మనం చేయరాని కార్యాలు చేస్తాం అని మనకి రోమాపత్రిక చెప్తుంది. దేవుడు ఉన్నాడని భయపడితేనే కొన్ని చేయటం ఆపేస్తున్నాం. అసలు కొంతమంది దేవుడే లేడు అంటారు, వాళ్ళకి విచ్చలవిడి జీవితం. ఇప్పుడు ఇంట్లో అత్తామామ ఉన్నారంటే ఆమెకు ఒక భయం ఉంటుంది. అత్తామామే లేకపోతే మరి దేవుడున్నాడన్న భయం ఉంటేనే ప్రజలు కొంత తాగుతున్నారు. బర్రెలకు ఏమేస్తారు పల్లెటూరులో? గుదిబండ లేకపోతే అది ఊరి మీద పడి ఎట్టబడతాడు తిరిగి. అది గుదిబండ వేసామనుకోండి, అది పరిగెత్తా ఉంటాడు, అటు ఇటు పెట్ట తగులుతూ ఉంటుంది. అది వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుంది, గుదిబండలాగా ఉంటుంది. ఎక్కడికి పడితే అక్కడికి మనం వెళ్ళలేం. కాబట్టి అపవాది మనల్ని ఏం చేస్తాడంటే మన పిల్లల్ని ప్రేరేపిస్తాడు. వాడు బాగుపడనీయకుండా. కొంతమంది చదువుకుంటారా, పై చదువులు మంచి స్థాయిలో ఉంటారా, కానీ దేవుణ్ణి నమ్మడం, వాడికి అన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది అంటారు, దేవుడిదేముందిరా, చదువుకుంటే జీవితాలు మారుతాయి, చదువు పరిస్థితిని మార్చిద్ది, చదువు ఏదైనా మార్చిద్ది. కానీ చదువు మనసు మార్చిద్దా? చదువు అలవాట్లు మార్చిద్దా? చదువు తలంపులను మార్చిద్దా? కొంతమంది విధానం ఇదే, చదువుకుంటేనే మీ బతుకులు మారుతాయి. చదువుకోవద్దని నేను అంటలా. చదువు ద్వారా ఏం మారుతుంది? కొంత జ్ఞానం వచ్చింది. చదువుకున్న వాళ్ళు కూడా చూడండి, చక్కగా ₹1,00,000 ఉద్యోగం చేస్తాడు, బయటకు వచ్చి పెట్టి తెస్తాడు, వాళ్ళు గాలుస్తాడు. అది గాలిస్తే కానీ వాడికి మనసు ఎంత ఉండదు. ₹1,00,000 ఉద్యోగం ఉండదు, సాయంత్రం వాడు ఏదో శేష వేసుకోవాల్సిందే, అప్పుడు కానీ వాడికి మనసు ఎంత ఉండదు. కానీ బైబుల్ చదువుతున్న వాడికి, మనోళ్ళకి ఈ మధ్య ఎట్లా అలవాటు అయ్యారు చెప్పనా? బైబుల్ అలా నిద్ర పట్టట్లేదంట. ఒక రోజు, అయ్యా బైబుల్ చదివిన రోజు ఎంత కమ్మని నిద్ర పట్టుద్దనయ్యా. బైబుల్ చదువుతూ ఉండగానే వచ్చే మత్తు నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా రాదు. అపవాది అట్లా ప్రేరేపిస్తాడు. అందుకే బైబుల్ ఏదో చదువుదాం అనుకుని కూర్చుంటుందా, ఎంత నిద్ర వచ్చింది. ప్రార్థన చేద్దామని కూర్చుంటుందా, నేను చెప్పాను కదా, నిద్ర మాత్రలు వేసుకున్నా కానీ నీకు అంత నిద్ర రాదు. సొయ్య లేకుండా నిద్రపోదు. ప్రార్థన చేసుకుంటానే లేపినాక మొత్తం ప్రార్థనలో, అమ్మ వాక్యం అయిపోయింది లేగు అనాలి, ప్రార్థన అయిపోయింది వెళ్దాం పదా అనాలి. కొంతమంది ప్రార్థనకు వస్తే ఎంత మనశ్శాంతిగా నిద్రపోతారంటే, ఇట్లా చక్కగా ఫ్యాన్లు కుర్చీలు వేసి కూర్చోబెడితే చక్కగా నిద్రపోయి, అప్పుడే అయిపోయిందా అంటది. అయిపోయి చాలాసేపు అవుతుంది, మిగిలికి వెళ్దాం. కొంతమందికి హాయిగా ఉంటుంది, అట్లా అలవాటు పడిపోతున్నారు ఏదో కాలక్షేపం కోసం.
ఇదేం సర్కస్ ప్రదర్శన కాదుగా, సర్కస్ ప్రదర్శన కాదుగా. ఇది దేవుని మందిరమే. కానీ చెప్పండి, మార్కెట్ అయితే ఎట్లా పడితే అట్లుంటుంది. వాక్యం వినేటప్పుడు కొంతమంది ఎట్లా పడితే అట్లా కూర్చుంటే ఎట్లా పడితే అట్లా అవుతారు లేదా? వాక్యాన్ని ఎట్లా వినాలి? మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? దేవుని, ఇది మీ ఇల్లు కాదు, ఇది దేవుని మందిరమే. కానీ వేరొకటైతే మందిరంలో ఎట్టుండాలి? మీరు ఎందుకు చెప్పులు వేసుకోవాలా? ఇంట్లో కూడా చెప్పులు వేసి తిరుగుతారా? తెలియ వాళ్ళు ఉన్నారులే, వాళ్ళంటే వాళ్ళ రోగాలు ఉన్నాయి, కొన్ని ఇన్ఫెక్షన్లు రాకుండా వాళ్ళు తిరుగుతారు, అది వేరే విషయం. కొంతమందికి ఎక్స్ట్రాలు ఎక్కువైనా కానీ తిరుగుతారు చెప్పులు వేసుకుని, అది వేరే విషయం. మనం ఎందుకు రాము మందిరంలోకి చెప్పులు వేసుకుని? ఇది దేవుని మందిరం. పర్లేదు వేసి కూర్చొని వామ్మో అంటాం. ఎందుకు? భయం. కానుక పెట్టుంది అనుకోండి, కానుక వేసి రే 100 అయిపోయిన 500 వేసానే అని అనుకుని తీసుకోగలుగుతావు నువ్వు? నేను మీ అయ్యగారు అంటే పర్లేదు తీసుకోమ్మా, చిల్లర మార్చుకుని 400 తీసుకో అని అన్నాడు అనుకో, అన్నా తీసుకుంటావు నువ్వు? వామ్మో, 400 కోసం ఆలోచిస్తే భయం. కుటుంబాలు ఏమైపోతాయి? ఆమె 100 అనుకుందంట, ఈ శంగులోనేమో 100 పెట్టింది, ఈ శంగులోనేమో 500 పెట్టింది. పొరపాటున వేసేసింది. తత్తర్లో ఉంటారు కదా కానుకలు పెట్టేటప్పుడు, తత్తర్లో వేసేసింది. అయ్యో అని ఆలోచిస్తా ఉంది, నిద్ర పట్టట్లా. నిజం, కొంతమందికి నిద్ర పట్టదు. కానీ తీసుకునే ధైర్యం నీకుందా? భయం. ఇదే భయం అన్ని విషయాల్లో ఉందనుకో, దేవుడు చూస్తున్నాడు, నేను చేసే అంటున్నాడు, ఇట్లాంటివి చేస్తే దీనికి ఎలా నాకు శాపం వచ్చింది అన్న భయం ఉంటే మన బతుకులు చక్కగా ఏమవుతాయి? మారతాయి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, భక్తుడు అన్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది. వాక్యం వింటే ఏం పుట్టాలి? భయం పుట్టాలి. వాక్యం దేని గురించి చెబుతుంది? రాకడ గురించి చెబుతుంది. ప్రభువు రాబోతున్నాడు, రాకడకు ముందు కొన్ని సూచనలు జరుగుతాయని చెబుతుంది. జరగట్లేదా? భయం కలగాలి వాక్యం అయినప్పుడు. కొంతమందికి నవ్వుకుంటా ఉంటారు, జోకులు, ఒకటే జోకులు, కింద పడి అటుబడి నవ్విద్ది, ఇటుబడి నవ్విద్ది, పగలబడి నవ్వుతారు. వాళ్ళకి ఒక షోలాగా ఉంటుంది ఆ రోజు, కామెడీ షోలాగా. వాక్యం వింటే ఏం పుట్టాలి? భయం. ప్రమాదం రాబోతుందని వాక్యం చెబుతుంది, నువ్వు జాగ్రత్త పడాలి, బండి మీద పడిపోతావు, హెల్మెట్ పెట్టుకోవాలి. ఇట్లా చాలా ఉంటాయి. కారులో వెళ్తాం, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అది మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కార్లకి సీట్లో కూర్చున్నప్పుడు పెట్టుకోరా, బెల్ట్ పెట్టుకోరని అరుస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ఎటు నుంచి పెట్టాడు బెల్ట్? వెనక నుంచి పెడతాడు, దాని మోత ఆగిపోవడానికి. యాక్సిడెంట్ అయిందనుకోండి, చాలాసార్లు మీరు వినే ఉంటారు, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం మూలంగా ప్రాణాలని కోల్పోయాడు. మనకి కొన్ని వినాలంటే, చేయాలంటే చాలా చిరాకు మనకి. కొంతమందికి దేవుని వాక్యం చెబితే వాళ్ళకి చిరాకుగా ఉంటుంది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదంలో ఎట్లా చిక్కుకుంటావో, హెల్మెట్ పెట్టుకోకపోతే పుర్రె ఎట్లా పగిలిద్దో, ఇదంతా వాస్తవమో. దేవుని యొక్క వాక్యం హెచ్చరించినప్పుడు కూడా నువ్వు జాగ్రత్త పడకపోతే, నీ మనస్సును మార్చుకోకపోతే, నీ స్థితిని మార్చుకోకపోతే, నీ హృదయాన్ని మార్చుకోకపోతే నువ్వు ఉగ్రత పాలవుతావు. అందుకే ఇందాక మనం చదివాం, దైవోగ్రతకి పాత్రులయ్యారు అంటున్నారు. మనం చదివాం కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, ఎఫెసీ పత్రిక 2:5. నేను ముగిస్తాను, చూడండి జాగ్రత్తగా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దైవోగ్రతకి పాత్రులుగా ఉన్న మనలని ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కోసము పాపమై, శాపమై, పాపపు ముద్దగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి మన పాపమంతటిని, శాపమంతటిని సిలువ మీద ఏం చేశాడంట? చెల్లించేశాడు. మన రుణమంతటిని ఏం చేశాడు? చెల్లించాడు. మన అప్పు మనం ఎవరికి తీర్చాల్సిన పని లేదు, మన రుణమంతా తీర్చేశాడు. ఇక మనలా మనం అప్పు చేసుకున్నాం అనుకో, మనమే తీర్చుకోవాలి.
మన పాప రుణమంతటిని సిలువలో ఏం చేశాడు? మీరు కట్టాల్సిన పని లేదు, మీరు వాళ్ళ ద్వారా ఇవ్వాల్సిన పని లేదు, నేను ఇచ్చేస్తాను. తల్లిదండ్రులు కొడుకు అప్పులు చేశాడు అనుకో, తల్లి ఏం చేస్తుంది? రే మళ్ళీ చేయమాక, ఇక పొలమో ఏదో ఒకటి అమ్మి అప్పులు తీరుస్తాను, చేయమాక. ఆడు మళ్ళా చేశాడు అనుకో, నీ తెప్పలు నువ్వు ఉన్నది ఇచ్చాను నీకు, కొడుకు తల్లిని కాబట్టి. నువ్వు మళ్ళా చేస్తే ఇంకా తీర్చిద్దా? సిలువలో మన రుణమంతటిని ఏం చేశాడు చెప్పండి? మన శాపం అనే రుణాన్ని, పాపం అనే రుణాన్ని, రోగం అనే రుణాన్ని తీర్చేశాడు. నువ్వు మళ్ళా అప్పులు చేయడం మళ్ళా తప్పులు చేయడం ప్రారంభిస్తే ప్రతిసారికి నువ్వు చేయటం ఆయన చెల్లిస్తూ ఉంటాడా? అందుకని ఆయన చెప్పాడు, ఇక మీద చేయమాకమ్మా అన్నాడు. విచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపబోతుంటే ఆమెతో మాట్లాడి ఏమన్నాడు? అమ్మ, నేను కూడా నీకు శిక్ష విధించను, కానీ ఇక మీద చండాల పనులు అన్నాడా? లేకపోతే విచారం చేయమాకలే కానీ ఈసారి దొంగతనం ఏదైనా ట్రై చేయి అన్నాడా? ఇక మీదట ఇక చేయమా. చెప్పాను కదా, తల్లిదండ్రులు అంటారు, నేను తల్లిని కాబట్టి నేను రుణం తీరుస్తున్నా. పక్కింటి వాళ్ళు తీరుస్తారండి, బాబాయిలు పెదనాళ్ళు తీరుస్తారా? వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి బోల్డ్ ఉంటాయి, నీ పిల్లల గురించి ఆడ ఆలోచిస్తారండి. నువ్వు తల్లివి కాబట్టి, తండ్రివి కాబట్టి రుణం తీరుస్తుంది. ఆయన మన సృష్టికర్త, మన తండ్రి కాబట్టి మన రుణమంతటిని దైవ కుమారుడికి లోకానికి వచ్చి చెల్లించేశారు. ఉగ్రతలో ఉన్న మనకి రక్షణ దొరుకుతుంది. ఈ రక్షణ మీరు ఏం చేయాలి? కాపాడు. మన అప్పులన్నీ తీర్చాడండి, ఇంకా మళ్ళీ అప్పు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఒక మొక్కలో మీరు చెప్పాలంటే అర్థమైందా? మన అప్పు అంతా తీర్చాడు, ఇక మళ్ళా అప్పులు పాలైపోతే ఇంక మనల్ని ఎవడేం చేస్తాడు? ఇంకా అప్పులు పాలై కొంతమంది ఉరేసుకుని చచ్చిపోట్ల, అప్పులు పాలై తీర్చలేక ఏదో ఏండ్రం తాగి చచ్చిపోట్ల. మనం అట్లా ఉండకూడదని మన కోసం ఆయన తనను తాను బలిగా అర్పణగా అర్పించుకుని సిలువ మీదకి ఇక్కడ ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం చిందించాడు. నువ్వు ఉగ్రత పాలు కాకూడదు. చెప్పాను కదా, తుఫాను హెచ్చరికల కేంద్రం వచ్చిన నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. అక్కడ ఉంటే తుఫాన్తో పాటు. అందుకే నోవాహు దినాల్లో ఒక హెచ్చరిక వచ్చింది, జలప్రళయం వస్తుంది, జాగ్రత్త అంటే ఎవడన్నా విన్నాడా? లోతు దినాల్లో అగ్ని గంధకాలు కురుస్తాయి, ఎవడన్నా విన్నాడా? అందుకే యేసుప్రభు దినాల్లో కూడా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో కూడా, నోవాహు దినాలలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలా జరిగింది. లోతు దినాల్లో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరిగింది. జనాలు అంటారు, నారు నాటుచు నారు ఇల్లు కట్టుకొనుచు పెండ్లు చేసుకుంటూ ఎట్లా సంతోషంలో ఉంటానే ఉంటారు. ఈ లోపు దేవుడు రాకడ వచ్చింది, అప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనలను తన కృప చేత ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. ఆ రక్షణ కాపాడుకోవడానికి వాక్యం, మందిరం ఇచ్చాడు, సేవకులని, అనేక వర్తమానాలని ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఉగ్రతలో నుండి తప్పించుకోమని. ఉగ్రతలో నుండి తప్పించుకోండి, ప్రమాదంలో నుండి. మీరు నదిలో వెళ్తా ఒక ఓడ ఎక్కారనుకోండి, దాంట్లో మీకు నదిలో ఒకవేళ ప్రమాదం అయి పడిపోయి చచ్చిపోకుండా ఉండాలంటే జాకెట్లు కొన్ని ఉంటాయి. జాకెట్స్ అంటే నదిలో పడిపోయినా కానీ మనిషి తేలతాడు కానీ చచ్చిపోడు. విమానంలో వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తారు వాళ్ళు, అవి వేసుకోవాలి, లైఫ్ జాకెట్లు అంటారు. మన వాళ్ళు ఎండరు, అది వేసుకోవాలి. విమానంలో కూర్చున్నప్పుడు కూడా బెల్ట్ పెట్టుకోమని ఒక ఆమె కూర్చుని చెప్తూ ఉంటుంది మనకి, పెట్టుకోవాలి. ఆ సేఫ్టీ అవన్నీ ప్రికాషన్స్ అన్ని పాటిస్తేనే మనం ప్రయాణం బాగా సాగుతుంది. నీటిలో పడిపోయినప్పుడు ఆ జాకెట్లు ఏం చేస్తాయి? కిందకి మునిగిపోకుండా మన ప్రాణాలని కాపాడుతాయి. ఈ వాక్యం కూడా అలాగే. ప్రభు రాకడ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, మీరు ఇట్లా ఉండండి, వీటిని ధరించుకోండి. ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, వీటిని ధరించుకొని ఉండండి. ప్రభు రాకడలో ఆయనను మీరు ఎదుర్కొంటారు. మాకు ఏం అవసరం లేదయ్యా మేము వేసుకోమంటే, వాడ తిరగబడిపోయినప్పుడు నువ్వు కూడా తిరగబడతావు. నువ్వు ఆ లైఫ్ జాకెట్ అనేది నీలో లేదు కాబట్టి లోపలికి వెళ్ళి శవమై బయటికి తేలతావు. అంతెందుకు మన పల్లెటూరులో నదిలోకి వెళ్ళాలంటే లారీ టైర్ ఒకటి తీసుకుంటాడా? వెళ్తాడు, దాని మీద ట్యూబ్ ఒకటి ఉంటుంది, లారీ టైర్ ట్యూబ్ ఉంటుంది, గాలి పెట్టుకుని దాంట్లో వెళ్తాడు, మధ్యలో అటో చేయి ఇటో చేసుకుని వెళ్తాడు. అది లేకపోతే మధ్యలో గాలి పోయింది అనుకో, ఏదైనా ముళ్ళు గిల్లు తగిలి బయటకు వస్తాడా? చాలా
హెచ్చరికలు దేవుని వాక్యం చెప్పినప్పుడు, అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు 2వ అధ్యాయం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోము. ఇంత గొప్ప రక్షకుడు మనకున్నాడు, ఇంత గొప్ప రక్షణ వర్తమానాలు మనం వింటున్నాం. అయినా హెచ్చరికలను లెక్క చేయకపోతే, మీ పిల్లలకి మీరు హెచ్చరికలు ఇస్తారు, లెక్క చేయకపోతే రే పోతావు, నా మాట వినలేదు కదా నువ్వు పోతావు అంటది. మమ్మీ నువ్వు మాటలు అనొచ్చా? మరి ఎవడైనా చెప్పేది అదే, చక్కగా మేము చెప్పిన మాట వింటే బాగుపడతావు. మేము చెప్పిన మాట వినలేదు కాబట్టి నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని ఏం చేసుకున్నావు? నాశనం చేసుకున్నావు. దీనికి నేను కారణం నేను కాదు, నువ్వే పడాలి తిప్పలు. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుడు మనల్ని కృపచేత రక్షించుకున్నాడు, మన రుణాలన్నీ చెల్లించాడు. ఇక మరలా మనం ఆ రుణాల్లో పడిపోకుండా, మరలా పాపంలో పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. దీన్ని గట్టిగా పట్టుకుంటే, బైబిల్లో ఇంకొక మాట ఉంది, మత్తయి సువార్తలో, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతము వరకు దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నవాడే రక్షింపబడతాడు, వాడే దేవుని రాకడలో ఎత్తబడతాడు. దేవుడు ఈ వాక్యానుసారంగా ఈ రాత్రి మనలందరినీ సిద్ధపరిచి ఆయన నిత్య మహిమలో చేర్చుకొనును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్లవచ్చు. ప్రార్థన చేసుకుందాం, తల్లవచ్చు. అందరం లేచి నిలబడదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. చాలా విషయాలు దేవుని వాక్యం విన్నారు. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో మనం విన్నాం. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను, సువార్త ఉపదేశం. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటే రక్షింపబడతావు. ఈ ఉపదేశానికి చాలా శక్తి ఉంది, ఆత్మలను రక్షించగలిగిన శక్తి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ రక్త సంబంధులను లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, ప్రతి రుణములో నుండి, ప్రతి బంధకములో నుండి విడిపించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. అందుకే దేవుని వాక్యం చాలా తరచుగా మనకు వినబడతా ఉంది. ప్రభువా, నేను, నా పిల్లలు, నా కుటుంబం ఇంకా బంధకాల్లో ఉన్నాము నాయనా, నీ వాక్యము ద్వారా జయము దయచేయండి నాయనా. లోకమును జయించిన విజయము విశ్వాసమే అని చెప్పాడు ప్రభు. వాక్యము వినుట ద్వారా విశ్వాసమును కలుగు చేయ ప్రభువా. నేను ఈ యొక్క అనుభవాలన్నీ జయించి లోకానికి వేరై, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై నేను రక్షణ పొందాలి ప్రభువా. ఎన్నో హెచ్చరికలు చేసావు నాయన, ఎన్నో హెచ్చరికలు ప్రభువా. ఈ లోకంలో ప్రమాదం వస్తుందంటే నేను చాలా జాగ్రత్త పడుతున్నాను ప్రభువా. నీ రాకడికి మాత్రం నేను జాగ్రత్త పడలేకపోతున్నాను. తుఫాన్ వస్తుందంటే నేను, నా కుటుంబం అందరము కలిసి, ప్రమాదం వస్తుందంటే నేను, నా కుటుంబం అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాం. రాకడొస్తుందంటే మాలో ఏ ఒక్కరికి కూడా భయం లేదు నాయన. వాక్యం అంటే భయం పుట్టడం లేదు ప్రభువా, పాపం అంటే భయం పుట్టడం లేదు ప్రభువా. దయచేసి రాత్రి మమ్మల్ని దర్శించండి. మా హృదయంలో మీ వాక్యం ఏలుబడి చేయాలి ప్రభువా. మా హృదయంలో మీ వాక్యం స్థిరపరచబడాలి ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని విడిపించండి నాయన. అయ్యా, నీ వాక్యానికి ఆత్మలను రక్షించే శక్తి ఉంది అయ్యా. ఇంకా నా పిల్లలు బంధకాల్లో ఉన్నారు నాయన, అపవాది చేత ప్రేరేపింపబడుతున్నారయ్యా. వారిని విడిపించండి నాయన. నీ వాక్యము చేత విడిపించండి, నీ వాక్కును పంపి విడిపించండి. నన్ను, నా కుటుంబాన్ని దర్శించండి ప్రభువా, దర్శించమని. ప్రమాదంలో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, ప్రమాదంలో నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. అయ్యా, నన్ను రక్షించండి అయ్యా. నేను, నా కుటుంబం ప్రమాదంలో ఉన్నావు, కొట్టుకుపోయేటట్లున్నావు. ఈ లోక ఉరవడిలో కొట్టుకుపోతున్నావు, ఈ పాపపు ఉరవడిలో కొట్టుకుపోతున్నావు. అయ్యా, మమ్మల్ని దయచేసి రక్షించమని అడుగుదాం. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకని ప్రభువుని అడుగుదాం. స్వరమెత్తి రక్షణ కేకలు వేద్దాం, రక్షణ కేకలు వేద్దాం. ప్రమాదములో ఉన్న మన కుటుంబాల కోసం అయ్యా, పాపములో కొట్టుకుపోతున్నాం ప్రభువా. ఎంతో మంది యవన బిడ్డలు లోకములో
కొట్టుకుపోతున్నారయ్యా. నీ వాక్కు పంపి విడుదలనివ్వండి అయ్యా. నీ వాక్కు ద్వారా విడుదలనివ్వండి. యవన బిడ్డలను దర్శించండి, యవనరాలను దర్శించండి అయ్యా. తల్లిదండ్రులను దర్శించండి. మా కుటుంబాలన్నీ రక్షింపబడిన కుటుంబాలుగా ఉండాలి. నీ రాకడలో నిలబడే కుటుంబాలుగా ఉండాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకునే కుటుంబాలుగా ఉండాలి. ప్రభువా, ప్రభువా కృప చూపించమని కేకలు వేసి అడుగుదాం దేవుణ్ణి. ప్రభువా దయచేసి సహాయం చేయమని. కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం, కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా వాక్యాన్ని వింటున్నాను కానీ నేర్చుకోలేకపోతున్నానయ్యా. పాటలు నేర్చుకున్నంతగా వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. ప్రయాణాలకి ట్రైన్ ప్రయాణానికి సిద్ధపడినంత త్వరగా నీ రాకడికి సిద్ధపడలేకపోతున్నాను. నీ మందిరానికి రావడానికి సిద్ధపడలేకపోతున్నాను. రక్షణ పొందడానికి సిద్ధపడలేకపోతున్నాను. దేవా ఒక సిద్ధపాటును దయచేయండి నాయన. దేవా ఒక సిద్ధపాటును దయచేయి. అందరం ఏకస్వరముతో అడుగుదాం, అందరం ఏకస్వరముతో అడుగుదాం. ప్రభువా, ప్రభువా కుటుంబాల్లో గొప్ప రక్షణ ఆనందాలు కావాలయ్యా. గొప్ప రక్షణ సంతోషం కలగాలి ప్రభువా. నా బిడ్డలను రక్షించండి అయ్యా. వ్యసనాలలో పడి కొట్టుకుపోతున్నారయ్యా. రక్షించండి, విడిపించండి నాయనా. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. బానిసలైపోయారు ప్రభా, దాసులైపోయారు ప్రభా, అపవాది కబంధ హస్తాల్లో ఉన్నారు ప్రభా. నా బిడ్డలను విడిపించండి, నా ప్రాంత ప్రజలను విడిపించండి. నినివే పట్టణంలో కలుగు చేసిన ఒక ఉజ్జీవాన్ని ప్రభా మా ప్రాంతంలో కలుగు చేయండి నాయన. ఒక్క వర్తమానాన్ని విని ఊరంతా రక్షణ పొందారు కదా ప్రభా. భయపడ్డారు కదా నాయన. నీ మాటలు విన్నప్పుడు భయం కలిగింది నాయన. ప్రభా మా కుటుంబాల్లో కూడా అలాంటి దైవ భయం కలుగు చేయి. వాక్యాన్ని విన్నప్పుడు భయాన్ని కలుగు చేయి. నినివే పట్టణస్తుల్లో కలిగిన ఒక మార్పు ప్రభా మా గ్రామంలో కలుగు చేయి, మా కుటుంబాల్లో కలుగు చేయి ప్రభా. ఓ ఉజ్జీవం ప్రభా మాలో కలుగు చేయి ప్రభా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. నినివే పట్టణస్తులందరూ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించాడు. ఈ రాత్రి మన ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తాడు. తండ్రి సహాయం చేయండి అయ్యా. తండ్రి నన్ను నా బిడ్డలని రక్షించండి, నా తోటి వారిని రక్షించండి. లోకంలో పడిపోయారు నాయన. ఈ నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి, పాప ఊబిలో నుండి, లోకమనే ఊబిలో నుండి, వ్యసనాలనే ఊబిలో నుండి ప్రభా నీ చెయ్యి చాచి లేవనెత్తండి నాయన. ఈ రాత్రి చెయ్యి పట్టుకోండి ప్రభా. నీ బిడ్డల చెయ్యి పట్టుకుని లేవనెత్తండి నాయన. సమతల మగ భూమిలో నిలవబెట్టండి ప్రభా, నిలవబెట్టండి ప్రభా. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు ఎనలేని వందనాలు. దైవదాసులు నెలకు ఒకసారి ఏర్పాటు చేసుకుంటే కుడికిలో ప్రభా నాకు ఇచ్చినటువంటి ధన్యత అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ ప్రజల కొరకు మీరు ఏదైతే సిద్ధపరిచారో అవే మాటలను ప్రభా ఏమీ కలపకుండా, ఏమీ తీసివేయకుండా ప్రభా అయ్యా మీరు అందించిన మాటలను ఈ ప్రజలకు అందిస్తూ వచ్చాను ప్రభా. నీరు కట్టి ఫలింపచేయండి నాయన. నీ వాక్యము ద్వారా బిడలకి భయాన్ని కలుగు చేయండి. ఈ వాక్య సహాయము చేత ప్రభా వారిలో జ్ఞానము, తెలివి, వివేకమును కలుగు చేయండి. ప్రమాదములో ఉన్నామన్న సంగతి గుర్తుపట్టి అయ్యా జాగ్రత్త పడటానికి ప్రభా అయ్యా బిడ్డలకి నాయన సహాయం చేయండి. ఒక ప్రమాద హెచ్చరికలాగా నీ యొక్క వాక్యాన్ని తీసుకుని ప్రభా సురక్షితమైన జీవితాలు చేయడానికి ప్రభా సహాయం చేయండి. అయ్యా మా ఆత్మలను రక్షించడానికి ప్రభా 2000 సంవత్సరాల క్రితం ఆఖరి రక్తపు బొంటు వరకు చిందించిన దేవుడు, మా రుణమంతటిని చెల్లించిన దేవుడు ప్రభా, మా రోగాలన్నీ భరించిన దేవుడు ప్రభా. దేవా దేవా అంత మాత్రమే కాదు నాయన, ఇంకా మా ఆత్మీయ జీవితాలు బాగుండాలని ప్రభా మందిరం ఇచ్చావు ప్రభా, మా కోసం సేవకులను ఇచ్చావు ప్రభా, వాక్యం ఇచ్చావు నాయన, ఎన్నో వర్తమానాలు ఇచ్చావు ప్రభా. అయ్యా మేము సిద్ధపడలేకపోతున్నాం, మందిరానికి రావడానికే సమయానికి సిద్ధపడలేకపోతున్నాం అయ్యా. వాక్యాన్ని విని మీరు రాకడానికి సిద్ధపడలేకపోతున్నాం. ఈ దౌర్భాగ్యం నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. నీ వందనాలు నాయన.
అయ్యా బిడ్డల కుటుంబాలు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. హెచ్చరికని లెక్క చేయకుండా నిర్లక్ష్యం కలిగి ఎంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసే బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని దర్శించండి నాయన. వారిలో ఉన్నటువంటి తడవు చేసే అనుభవాన్ని, నిర్లక్ష్య వైఖరిని తొలగించి రక్షణ కొరకు సిద్ధపడటానికి, నీ కొరకు బ్రతకటానికి సిద్ధపడటానికి ప్రభా, ప్రమాదంలో నుండి తప్పింపబడాలన్న ఒక జ్ఞానము, వివేకము వారికి కలుగు చేయి ప్రభా. ఉగ్రత పాలకు అయిపోకుండా ప్రభా అయ్యా రక్షణ పొందడానికి మా బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చాలా మంది మా కళ్ళ ముందు లే ప్రభా, ఈ అనుభవాలు లేక నరకంలో పడిపోయారు నాయనా. మా బిడ్డలు మేము అలా ఉండకూడదు. మేము కుటుంబాలతో సహా పరలోకంలో ఉండాలి ప్రభా. కుటుంబాలతో సహా నీతో ఉండాలి ప్రభా. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామని చెప్పిన యెహోషువ కుటుంబం వలె నా కుటుంబంలో గొప్ప రక్షణ, ఆనంద, సంతోషాలను ప్రభా తండ్రి మీరు కలుగు చేయండి నాయన. తండ్రి నీకు వందనాలు. సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా, ప్రతి బిడ్డని దర్శించండి. రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ప్రభా. హెచ్చరికకు లోబడి ప్రభా భయపడి ఒక మంచి తీర్మానం చేసుకోవడానికి ప్రభా అయ్యా బిడ్డలను మీరు ప్రేరేపించండి నాయన. అయ్యా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అయ్యా ఈ లోకాన్ని ప్రేరేపించే శక్తి ఎంతో మందిని ప్రేరేపించి యవన బిడ్డలను పాడు చేస్తున్న ప్రభా. ఎన్నో వ్యసనాల్లో ఉన్నారు, ఎన్నో పాపాల్లో ఉన్నారు. తల్లిదండ్రుల మాటలు వినట్లేదు నాయన. సొంత నిర్ణయాలు, స్వకీయ ఆలోచనలు జీవితాలను పాడు చేసుకుంటున్నారు నాయన. అయ్యా తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, దైవ భయం లేదు. పిల్లలు పాడైపోతున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా వ్యతిరేకంగా తిరుగుతున్న సౌలును దర్శించి పౌలుగా మార్చినట్లుగా ఈ బిడ్డలను దర్శించండి అయ్యా. ఈ బిడ్డలను దర్శించమని అడుగుతున్నాను ప్రభా. చూపించండి నాయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా ఈ ప్రజలను మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఎన్నో విషయాలు లేఖనాల నుంచి మాకు అందించావు ప్రభా. అయ్యా మేము రక్షణ పొందటం నీ ఏర్పాటు, రక్షణ పొందడానికి నియమింపబడిన మేము ఉగ్రత పాలయ్యే స్థితిలో ఉండకూడదని మమ్మల్ని హెచ్చరించావు ప్రభా. అయ్యా నీకు వందనాలు. రక్షణ పొంది నీతో పాటు ఉండవలసిన మేము నీతో పాటు ఉండకుండా అపవాదికి వానికి సంబంధించిన నరకంలో పడటానికి మేము సిద్ధపడుతున్నాం. దయచేసి నరకానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని పాతాళములో నుంచి నాయన పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుడు ప్రభా. దర్శించండి నాయన. ఇంకా దైవజనుల ద్వారా ఎన్నో వర్తమానాలు ఇచ్చే ఈ స్థలంలో ఇంకా మరిన్ని హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానాలు, దైవ భయాన్ని పుట్టించే వర్తమానాలు, రాకడికి సిద్ధపడే వర్తమానాలు, కుటుంబాలు కట్టబడే వర్తమానాలు, ఈ ప్రాంతం అంతటిని బాగు చేసే వర్తమానాలు ఈ దాసులు నోటించండి నాయన. ఒక్క నినివే పట్టణాన్ని అయ్యా తండ్రి యోనా ద్వారా నువ్వు బాగు చేసిన దేవుడు కదా నాయన. ఈ ప్రాంతానికి మీ దాసులు ఎందుకు తీసుకొచ్చారో మాకు తెలియదు ప్రభా. నెలవారీ కొడుకులు ఎందుకు పెట్టిస్తున్నారో మాకు తెలియదు. ఈ ప్రాంతం అంతటిని పట్టుకోగలగడానికి, ఈ ప్రాంతం అంతటిని కదిలించగలగడానికి బలమైన సేవకులుగా ప్రభా ఈ దాసుల్ని, దాసురాలని, పిల్లల్ని బలపరచండి అయ్యా. తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, దైవ భయం లేదు. పిల్లలు పాడైపోతున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా వ్యతిరేకంగా తిరుగుతున్న సౌలును దర్శించి పౌలుగా మార్చినట్లుగా ఈ బిడ్డలను దర్శించండి అయ్యా. ఈ బిడ్డలను దర్శించమని అడుగుతున్నాను ప్రభా. చూపించండి నాయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా ఈ ప్రజలను మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఎన్నో విషయాలు లేఖనాల నుంచి మాకు అందించావు ప్రభా. అయ్యా మేము రక్షణ పొందటం నీ ఏర్పాటు, రక్షణ పొందడానికి నియమింపబడిన మేము ఉగ్రత పాలయ్యే స్థితిలో ఉండకూడదని మమ్మల్ని హెచ్చరించావు ప్రభా. అయ్యా నీకు వందనాలు. రక్షణ పొంది నీతో పాటు ఉండవలసిన మేము నీతో పాటు ఉండకుండా అపవాదికి వానికి సంబంధించిన నరకంలో పడటానికి మేము సిద్ధపడుతున్నాం. దయచేసి నరకానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని పాతాళములో నుంచి నాయన పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుడు ప్రభా. దర్శించండి నాయన. ఇంకా దైవజనుల ద్వారా ఎన్నో వర్తమానాలు ఇచ్చే ఈ స్థలంలో ఇంకా మరిన్ని హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానాలు, దైవ భయాన్ని పుట్టించే వర్తమానాలు, రాకడికి సిద్ధపడే వర్తమానాలు, కుటుంబాలు కట్టబడే వర్తమానాలు, ఈ ప్రాంతం అంతటిని బాగు చేసే వర్తమానాలు ఈ దాసులు నోటించండి నాయన. ఒక్క నినివే పట్టణాన్ని అయ్యా తండ్రి యోనా ద్వారా నువ్వు బాగు చేసిన దేవుడు కదా నాయన. ఈ ప్రాంతానికి మీ దాసులు ఎందుకు తీసుకొచ్చారో మాకు తెలియదు ప్రభా. నెలవారీ కొడుకులు ఎందుకు పెట్టిస్తున్నారో మాకు తెలియదు. ఈ ప్రాంతం అంతటిని పట్టుకోగలగడానికి, ఈ ప్రాంతం అంతటిని
కదిలించగలగడానికి బలమైన సేవకులుగా ప్రభా ఈ దాసుని దాసురాలని పిల్లల్ని బలపరచండి. ఓ నోవాహు కుటుంబం లాగా ప్రభా ఈ ప్రాంతంలో మీ దాసులు పనిచేయడానికి ప్రభా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని విన్నారయ్యా, అయ్యా నేర్చుకునే అనుభవంలోనికి నడుపు అయ్యా తీసుకెళ్ళండి. వాక్యాన్ని విని నేర్చుకుని నడవగలిగిన లోతైన అనుభవంలోనికి బిడ్డలను తీసుకెళ్ళి ఈ గొప్ప రక్షణ అనుభవం అంతవరకు కొనసాగే కృపతో నన్ను మమ్మల్ని ప్రతి ఒక్కరిని నింపమని ఇప్పటి వరకు ప్రారంభం నుంచి ముగింపు వరకు అయ్యా మీరు చక్కగా జరిగించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థన ప్రతిఫలం, ఈ వాక్య యొక్క ప్రతిఫలం సంఘంలో మేము చూడగలగడానికి మీరే సహాయం చేయండి దేవా. ఇప్పటి వరకు తోడైన బలపరిచి నడిపించినందుకు మరొక మారు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.